ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి తొలిసారి అనుకోవాలి. మనం గతంలో తమిళనాడు నుంచి విడిపోయాం. ఆంధ్ర రాష్ట్రంగా ఉంది. అప్పుడు కర్నూలు రాజధానిగా ఉన్నాం. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రం విముక్తి అయిన తర్వాత హైదరాబాద్ అంటే నిజాం నవాబుల నుంచి విడుదలైంది హైదరాబాద్ రాష్ట్రం. దాన్ని తెలంగాణగా రాష్ట్రం ఏర్పాటు సందర్భంలో దాన్ని తీసుకొచ్చి ఆంధ్రాతో కలిపి రెండింటినీ కలిపి ఒక రాజధాని చేశారు. 2 చోట్ల తెలుగు మాట్లాడతారు కాబట్టి అన్నటువంటి అది 1956 అయితే ఆ తర్వాత మళ్ళీ 2014లో విడిపోయాం. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఆంధ్ర వేరు తెలంగాణ వేరు అన్నటువంటి. అయితే ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడూ లేనటువంటిది. సాధారణంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే జమాపద్దుల బడ్జెట్ అని. అంటే ఇదిగో ఇంత డబ్బులు మనకు వస్తున్నాయి, ఇంత డబ్బులు ఖర్చు పెడతాం అంటే పన్నులు, వీటిట్లో వచ్చే ఆదాయం, అదే సందర్భంలో జీతాలు, ఇతరత్ర చెల్లింపులు. ఇది ప్రతిసారి ఎలక్షన్స్ ముందు పెడతారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జనరల్ బడ్జెట్ పెట్టేస్తారు. ఇది ఏ ప్రభుత్వం వచ్చినా జరుగుతుంది. గతంలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది, రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగింది, రోసయ్య అయినా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, ఆ తర్వాత చంద్రబాబు వచ్చిన, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఎప్పుడైనా సరే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ చిట్ట 5వ 7 పెడతారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా జనరల్ బడ్జెట్ వస్తుంది. కానీ ఈ దఫా మొట్టమొదటిసారి ఓట్ ఆన్ అకౌంట్ ఎక్స్టెన్షన్, మళ్ళీ ఇంకొక 4 నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అన్నటువంటి పాయింట్ చర్చకొచ్చింది. మొన్న ఏదో 2 నెలలు అన్నారు, కాదు 4 నెలల ఆర్డినెన్స్ అంటున్నారు. ఓవరాల్గా చూస్తే రాష్ట్రంలో ఇది చరిత్ర, మంచి చరిత్ర అంటే ఎట్టి పరిస్థితిలో కాదు.